తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటకం అంటే ఎండ్రకాయ. ఎండ్రకాయ ఎట్లా ఉంటుందంటే తేలులాగానే ఉంటుంది చూడటానికి. తేలుకి ఎండ్రకాయకి తేడా లేదు. అయితే కర్కటస్య నిశాకరః, చంద్రుడు అధిపతి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. నవగ్రహాల మొత్తానికి వచ్చేప్పటికి సూర్య చంద్రులు రెండు కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు. సూర్యుడు వేడి లేకపోయినా, చంద్రుడు యొక్క చల్లదనం లేకపోయినా ఎవ్వరం బతకలేము. పగలల్లా కాసిన ఎండకి ఏసీ పెట్టుకున్నా, ఫ్యాన్లు వేసుకున్నా, దీని అంతటికంటే చెట్లు ఎక్కడ లేకపోయినా సరే బయట ఖాళీ స్థలంలో కనుక పడుకుంటే ఆ చంద్రుడు చల్లదనంతో మన శరీరం మొత్తం శుభ్రమైపోయి శరీరం వికసిస్తున్నట. అటువంటి వాడు చంద్రుడు. ఆ కర్కాటక రాశికి ఆ చంద్రుడికి అంత గొప్పతనం ఎట్లా వచ్చింది అనేది మనం చూసుకుందాం. మరి పునర్వసు నక్షత్రం 3వ పాదం వరకు మిథున రాశి, పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి. రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో రాముడు పుట్టాడు. రాముడు పుట్టాడంటే కేకో హాహి పునర్వసు, హీ వస్తుంది పుష్యమి నక్షత్రానికి. కేకో హాహి పునర్వసు, హీ అనే అక్షరం 4వ అక్షరం పునర్వసు వస్తుంది. హీ అంటే హిమాలయం. హిమాలయం చల్లదనం కలిగింది. మరి పునర్వసుకి పుష్యమికి ఎంత తేడా ఉందో చూడండి. హిమవలంగా చల్లదనం కలిగింది. రాముడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో పుట్టటమే ఆ కర్కాటక రాశికి వన్నెదిచ్చిందిట. చల్లదనమే కాదు, చంద్రుడు అధిపతి, వెన్నెలించేటువంటి వాడు, మంచి జ్ఞానం గలవాడు. రాముడు ఎటువంటి జ్ఞానం గలవాడంటే ఒకప్పుడు బాగా ఏడుస్తున్నట్ట. రాజుల చక్రవర్తుల వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది వైద్యులు పిలిపించారు, ఎవడి వల్ల కాలే. ఆ గుక్కలు బట్టి ఏడుస్తున్నాడు. ఆని గాలి పీల్చుకోలేకుండా పోతున్నాడు. రాజవైద్యులను పిలిపించారు, ఏం కాలే. మంత్రులను పిలిపించారు, విద్యగల వాళ్ళు. ప్రధానమంత్రి వచ్చాడు, చూశాడు. ఒక అద్దం తేండా అన్నాడు. ఈ వైద్యు పుచ్చమనాడుకు వీడిందిరా, అద్దం తెమ్మంటాడు అని వైద్యులు అనుకుంటారు. నాడు చూసా అన్ను చూసా ఏం లేదు, వీడు అద్దం తెమ్మంటే ఏమవుతుంది అనుకున్నాడు. ఒక పెద్ద అద్దం తెప్పించాడు. అద్దం తెప్పించి పైన పెట్టాడు. ఆ అద్దం దగ్గర నుంచి పిల్లాడిని పైన చూపించాడు. అద్దంలో చంద్రుడు కనపడుతున్నాడు. చిన్నగా అద్దం కింద చెప్తూ పిల్లాడిని తిప్పమన్నాడు. అద్దం కింద పెట్టాడు. దాని మీద పడ్డాడు. అద్దాన్ని పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఆయన రామచంద్రుడు అయినాడు. చంద్రుడితో సమానమైనటువంటి వాడైనాడు. చంద్రుడిలాగా అందరికీ మేలు చేసేవాడైనాడు. అటువంటి కర్కాటక రాశిలో పుట్టడం అంటేనే వాడి పూర్వజన్మ సుకృతం. కర్కటస్య నిశాకరః. అటువంటి రాశికి వచ్చేప్పటికల్లా రెండే గ్రహాలు బాగున్నాయి. గురువు 11 ఉన్నాడు, కేతువు 3 ఉన్నాడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే ఎంత కష్టమైనా మేలు చేస్తారు, ఎంత కష్టమైనా పడతారు. వాళ్ళ చేతితో ఎవరికైనా పెడతారు. తను తినకపోతే తిన్నానని చెబుతారు కానీ తినలేదని చెప్పరు. వాడి చేతికి ఆశించరు. ఒకళ్ళకి మేలు చేసే మనస్తత్వం, అది చాలా గొప్ప జాతకం. ఇటువంటి జాతి ఎట్లా భ్రష్టు పట్టిపోతుందో కూడా చెబుతున్నాను. ఇప్పుడు కర్కాటక రాశి నాది కూడా కర్కాటక రాశి, నాది కూడా పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి ఇజ్యాద్యౌ తిష్య పుష్యేతు పూజితో గురునామక భాగేశ్యామరేజ్యశ్చ జీవో దేవపురోహిత అని గురువుగా ఉపయోగపడతాట. ఆ గురువు కూడా ఇంద్రలోకంలో బృహస్పతి గురువు. ఇంద్రలోకంలో బృహస్పతి ఎట్లా ఉపయోగపడతాడో భూలోకంలో కూడా ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినవాడు అంత గురువుగా ఉపయోగపడతాట. అందరికీ మేలు చేసేవాడు అవుతాట. కానీ వాడికి బతకటానికి వాడికి తిండి దొరకదు.
అది ఆ పుష్యమైన నక్షత్ర జాతకం. అయితే ఎంత కష్టమైనా పడతాడు కానీ, తిండి లేకపోతే పస్తన్నా పడుకుంటాడు కానీ, ఒకరికి అపకారం చేసే మనస్తత్వం ఉండదు. కానీ కలిమాయ వల్ల ఎవడైనా పాపం చేస్తే వాడి గతి ఏమవుతుందంటే, మనిషి 2 కాళ్ళ జంతువు, కుక్క, పంది 4 కాళ్ళ జంతువు. మనిషి ఈ రాశివాడు ఎవడైనా పాపం చేసేటైతే మళ్ళీ 4 కాళ్ళ జంతువే అవుతాడు వాడు. పశువు పుట్టాలా, మనిషిగా పుట్టాలా మనం ఆలోచించుకోవాలి. కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి నామస్మరణతో ముక్తి. ప్రతి అడుగు కూడా వేసేటప్పుడు జాగ్రత్తగా అడుగు వేయాలి. ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంతో మంచి జ్ఞానం గలవాళ్ళు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా కష్టదశ. ఏకాదశంలో గురువు ఉన్నది. నోరు మంచిదే, నీ నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదేరా అంటాడు. నోరు మంచిదైతే ఉంటుంది, ఆ ఊరు పోయి మీ నాన్న బాగున్నారా అంటాడు. అదే నోరు మంచిది కాకపోతే నీ అమ్మమ్మ కూడా బాగున్నారా అంటాడు. అదే ఒకటి అర్థం, ఇదే ఒకటి అర్థం. అట్టా నోరు మంచిదిగా చెడుగా ఉండకుండా ఉండాలి. తర్వాత ఈ రాశివాళ్ళు ఎప్పుడూ బాగుండాలనుకుంటే తగిన పద్ధతుల్లో ప్రవర్తన చేయాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని రకాలుగా ఉండాలి. ప్రతి మానవుడికి కూడా మన కలియుగంలో కానీ, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ యుగాలన్నింటిలో కూడా ఒక మగవాడికి ఒకటే భార్య, ఒక ఆడదానికి ఒకటే మొగుడు అని అనాది మతం, అనాది నుంచి నిర్ణయింపబడ్డది. ఆ ప్రవర్తన కలిగి ఉండి విద్య కలిగి మంచి చెప్పగలిగితే ఈ రాశి ఇవాళ దరిద్రమై తిండి లేకపోయినా కూడా ఇవాళ రాజాధిరాజులు ఎట్లా ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళే ముందు రాజాధిరాజులు అవుతారు. అటువంటి మంచి జరగాలంటే మీరు జాగ్రత్త ప్రవర్తన. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుజుడు బాగాలేడు, శని బాగాలేడు. శని అష్టమ శని, లగ్నంలో కుజుడు. దీనివల్ల చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందు వీళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. చాలా మంచి రోజులు చాలా దగ్గరలో రాబోతున్నాయి. కాబట్టి చెడును పూర్తిగా పోగొట్టుకుంటే చాలా బాగుపడతారు. చిన్నదైన వేలికి దిగల దెబ్బ కనుక పోగొట్టుకుంటే కాలు మొత్తం మిగులుతుంది. వేలు దిగిన దెబ్బ కదా మానిపోతుంది, కాలే పోతుంది, కాలే కదా మనిషి పోతాడు. కాబట్టి ఈ జాతకులు అన్ని విధాలా ప్రవర్తించడం, తర్వాత శని, రాహువు, శుక్రుడు, తర్వాత రవి, బుధుడు, ఈ గ్రహాలన్నిటికీ కూడా జపాలు చేయించుకోవడం చాలా అవసరం. ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు బియ్యపు రవ్వ, పంచదార కలిపి పుట్టల దగ్గర వేస్తే ఈ శని కుజుల యొక్క బాధ పోతుంది. ఇవన్నీ కాకుండా ముందు మీ జాతక రీత్యా ముందుకు వెళ్ళటం చాలా మంచిది. స్వస్తి.